బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ల కోసం ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 1 year అయినప్పటికీ కూడా దాని మీద ఒక సమగ్ర కుటుంబ సర్వే చేసి బీసీల కులగణన చేస్తా అన్నది. ఇంకా దాని మీద ఏం స్పష్టత చేసిరు కానీ దాని మీద ఇంకేమి ఇవ్వలేదు. రిపోర్ట్ ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంత అందులో కులాలు ఎన్ని ఉన్నాయి అనే దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అదొకటి. రెండోది, ఇప్పుడు స్థానిక సంస్థలు ముందున్నాయి, దానికి 42% రిజర్వేషన్ ఇచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి నమ్మకం లేదా, రిపోర్ట్ వచ్చేంత వరకు నమ్మకం లేదా, లేకపోతే 42% ఇవ్వరు అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ? అంటే యాక్చువల్గా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. ఎందుకు అని అంటే ఒక 420 హామీలు ఇచ్చిండు. ఇప్పుడు చెప్పమంటే ఆయనకు అవి 420లా అసలు 20 గుర్తుంటాయి కావచ్చు నాకు తెలిసినంత వరకు. అసలు ఒక 100 చెప్పమనండి. ఫస్ట్ 420 కంటే మొదలు ఒక 100 చెప్తే నేను దేనికంటే ముక్కు రాకుతాను నేను ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర. ఎందుకంటే ఆయనకు ఇచ్చుకుంటా వేయండు హామీలు, వచ్చినోడికి వచ్చినట్టు ఇచ్చినోడికి ఇచ్చినట్టు హామీలు ఇష్టారాజంగా ఇచ్చుకుంటా వేయండు. ఇవాళ ఆయన మెడకు చుట్టుకుంటాయి అవి ఒక 1000 పడగల కాలనాగులై చుట్టుకుంటాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి మెడకు. ఎందుకంటే బీసీలకు ఇస్తానన్న వాటా ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలే. మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ మాకు ఎలాంటి నమ్మకం లేదు. మేము ఖచ్చితంగా మెడల్ వంచి ఈ 42 రిజర్వేషన్ ఖాయం చేసుకొని ఈ రిజర్వేషన్ల పరంగానే మేము ముందు పోవాలనేది నిర్ణయం చేసుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా మూతికి బెల్లం రాసి ముట్టించదంతది అనేది అది జగమెరిగిన సత్యం. మా తాత వెనకటి నుంచి చెప్పేది, అరే అది దోకాకోర్ పార్టీరా, వెనుకటి నుంచి ఇందిరమ్మ కాలం నుంచే ఇట్లా దోకా చేస్తుంది అని చెప్పిన పార్టీ. ఇప్పుడు నిన్న మొన్న కూడా అంటుండు, ఏమంటుండంటే కవితకి ఎవరు అంటుండు, అరే నువ్వెవర్రా బాయ్ రేవంత్, అసలు నువ్వెవనివి, నువ్వు ఎట్లా బీసీ డిక్లరేషన్ చేస్తావు, నువ్వు ఆడ బీసీ ఎమ్మెల్యే లేరా, బీసీ నాయకులు లేరా, నువ్వు ఈరోజు ఇక్కడ కవితక్కని ప్రశ్నించే హక్కు నీకున్నది? అసలు నువ్వేమనిరా మరి మీ పార్టీలో ఉన్న నిన్న మొన్న మాట్లాడిన అవలాగాళ్ళు ఎవడెవడవుతున్నాడో వాడు పోయి మరి నువ్వెట్లా డిక్లేర్ చేస్తావా బీసీ డిక్లరేషన్, బీసీ అక్కడ కామారెడ్డిలా అని చెప్పి అడగాలి కదా. అప్పుడు లేని సోయి ఇప్పుడు బీసీలు అందరికి వచ్చిన తర్వాత ఏకం చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇది ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల ఎజెండా ముందుకు వచ్చింది కాబట్టి మళ్ళీ మేము హామీ ఇచ్చినాం కాబట్టి అని చెప్పి ఒక డిప్రెషన్లో డిఫెన్స్లో చాలా మంది ఉన్నారు కదా, కవిత ఎవరు బీసీలు దొరకలేదా, కవిత ఒక్కతే ఉందా అని అంటున్నారు. కవిత ఒక్కరని కాదండి, ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగితే సిరికొండ మధురాచారణ వేండు, రవిచంద్ర వేండు, వజ్రాజు వాళ్ళందరూ ఇస్తూ ఉన్నారు. కానీ ఒక పెద్ద సంస్థగా జాగృతి సంస్థగా అన్ని మాట్లాడాల్సిన అవకాశం లేదు. అక్కడ రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగలేంది కవిత గారిని అనడం ఏంటి? తప్పు కదా అది. ఆ ఎమ్మెల్యే గాడు ఎవడో వాడు హౌలాగాడు ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే గానికి బుద్ధి ఉంటే వాడిప్పుడు దీని మీద రేవంత్ రెడ్డిని ప్రశ్నించి రేవంత్ రెడ్డి గారితో దీని మీద క్లారిటీ ఇవ్వాలి. వాడు దమ్ముంటే, వాడు మొనగాడైతే మొగోడైతే ఇవ్వాలి. ఆ తెలివి లేదా, ఆ పాలు లేదు. బీసీలందరినీ ఏకం చేసి ఈరోజు రిజర్వేషన్ల కోసం ఆ కవిత గారి కోసం కాదు కదా పోరాడేది, బీసీ రిజర్వేషన్ల కోసం ఒక ఓసీ మహిళ ఒక ఉద్యమ నాయకురాలు మాట్లాడుతున్నారంటే అప్రిషియేట్ చేసేది పోయి వాడేదో అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నాడు. వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు అక్కడ మాట్లాడి చేయాలి కదా. మరి దాని మీద క్లారిటీ ఇవ్వమనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లాగో ఖచ్చితంగా మెడగు పడ్డ పాము కరవక తప్పదు. రేవంత్ రెడ్డి నీ మెడగు వేసుకున్నావు నువ్వు ఈ పాములను, నిన్ను కరవక తప్పదు. ఇది ఖచ్చితంగా నీకు కాటేస్తుంది. వెంటనే నువ్వు దీని మీద స్పష్టత ఇవ్వాలి. నువ్వు 42 రిజర్వేషన్ ఈ గవర్నమెంట్ అమలు చేయాలి. ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలి. ఒక ధర్మమైన ఒక న్యాయమైన డిమాండ్ ఇది. జై బీసీ, జై కవితక్క.